తాతలు తండ్రులు గడిచిపోయింది. కాకపోతే అనుగ్రహం, శివుని అనుగ్రహం ఏదైతే ఉన్నదో ఇక్కడ ఆయన వెలిసిండు. ఎట్లా వెలిసిండు అని అంటే అది మన గ్రామం యొక్క అదృష్టమా, లేకపోతే మన అందరి భక్తులు, మన గ్రామస్తులు, ప్రజలు, ప్రతి వాళ్ళది యొక్క అదృష్టం కొద్దీ ఇక్కడ మనకు ఆ దేవుడు వెలిసిండు. ఇక్కడ ఉన్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా నాకు తెలిసి ఉప్పు సురేష్ గారు, వాళ్ళ యొక్క కమిటీ బృందం కానివ్వండి, వాళ్ళ మిత్రులు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, వాళ్ళు ఇంత కష్ట నష్టాలు కోర్చి ఈ విధంగా అందరూ దాతల దగ్గర తిరిగి, ఆఫీసర్ల దగ్గర తిరిగి, అందరి దగ్గర తిరిగి పరిమితం చేసుకొని ఇదంతా చేసుకొని ఇక్కడ దేవాలయం నిర్మాణం చేస్తున్నారు. వాళ్ళు పూర్వజన్మ సుకృతం, వాళ్ళు ఈ దేవుని స్వయంభులింగేశ్వర స్వామి అనుగ్రహం వల్ల వాళ్ళు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ కుటుంబాలు అన్నీ కూడా ఆయురారోగ్యాలతో ఉండి మంచిగా ఉండాలని చెప్పేసి ఇది దినదినాభివృద్ధి చెంది మనకు మెయిన్ రోడ్ మీద దగ్గర ఉన్నది. మనకు ఇది ఏంటంటే హైవే పెద్ద రోడ్డు కాబట్టి మనకు మెయిన్ రోడ్ మీద దగ్గర ఉన్నది కాబట్టి రాంగ మేము చూడకుండా పిల్లలు చూస్తారు, మీరు చూస్తారు, మీ పిల్లలు చూస్తారు, మీ కుటుంబాలు అన్నీ చూస్తాయి. కాకపోతే ఏంటంటే దగ్గర ఉన్నది కాబట్టి చాలా పెరుగుతుంది. దీనికి ఏంటంటే చాలా జనాలు వస్తారు, పోతారు, భక్తి భావన అంతా పెరుగుతున్నది ఈ మధ్యన. కాబట్టి వీళ్ళందరూ కూడా మంచి శ్రద్ధత్వం చేస్తున్నారు. కాబట్టి ఈ అన్నదానం జరుగుతూ ఉంటుంది, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, పూజలు జరుగుతూ ఉంటాయి. కొంచెం పంతుల పేరు ఏందో అన్నారు, నరసింహరావు మనోడు నరసింహరావు ధనంజయ పంతులు తెలుసు, వాళ్ళ పిల్లలు అప్పటి నుంచి తెలుసు. కాకపోతే వాళ్ళకు భగవంతుడు అనుగ్రహం కలిగించాడు పూజ చేయడానికి, వాళ్ళ సేవ చేయడానికి, తన సేవ చేయడానికి. అందరూ భక్తులే. ఈ భక్తులు వాళ్ళ మనసులో ఉన్నటువంటి కోరికలను కోరుకుంటే ఆ శివ పరమాత్ముడు, ఆ స్వయంభులింగేశ్వర స్వామి వాళ్ళ కోరికలు నెరవేర్చి వాళ్ళందరినీ అభివృద్ధిని తీసుకొచ్చి గ్రామాభివృద్ధి, పిల్లల అభివృద్ధి, పెద్దల అభివృద్ధి, ఉద్యోగాలు, చదువులు అన్నీ జరిగి గ్రామం మంచి పేరుకొని ఉండాలి. దానికి పేర్కొని వాళ్ళ జిల్లాలో స్వామివారి స్వయంభులింగేశ్వర స్వామివారికి సహస్ర నమస్కృతులు, దండాలు, ఏమనాలో తెలియదు నాకు. ఆయన నన్ను కాపాడాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నన్ను, నా కుటుంబాన్ని, నా పిల్లల్ని, అందరూ శ్రీమతిని అందరూ. ఓం నమః శివాయ. శంకర హర 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 మహాదేవ. ఓ శంకర. జనకంపేట పొలిమేరలో వెలసినావు శంభో, స్వయంభూలింగమై ధరణిని చిల్చుకొచ్చినవు దేవో. ఏడాది క్రితమే భయపడిన ముక్కంటి రూపాలు ఇంతితై వంతితై ముల్లోకాలకే వెలుగు దీపాలు. జనకంపేట 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 పొలిమేరలో వెలసినావు శంభో, స్వయంభూలింగమై ధరణిని చీల్చుకొచ్చినవు దేవో. ఏడాది క్రితమే బయల్పడిన ముక్కంటి రూపాలు ఇంటితై వంతితై ముల్లోకాలకే వెలుగు దీపాలు.